మావోయిస్ట్ అమితాబ్ బాగ్చి అలియాస్ అమిత్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2008లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అమిత్ కోసం పోలీసులు వారెంట్తో జార్ఖండ్ వెళ్లారు. అక్కడ రాంచీ జైల్లో ఉన్న మావోయిస్ట్ అమిత్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. మావోయిస్ట్ అమితాబ్ బాగ్చిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, అదేవిధంగా పొలిటికల్ బ్యూరోలో కీలక నేతగా ఉన్నటువంటి మావోయిస్టు అగ్రనేత అమిత్ బాగ్చి అలియాస్ అమిత్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జైల్లో ఉన్నటువంటి అమిత్ పైన వారెంట్ జారీ కావడం జరిగింది. దీంతో 2 రోజుల క్రితం రాంచీ వెళ్లినటువంటి కరీంనగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఈ రోజు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. అంతకన్నా ముందు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అయితే జడ్జి ముందు, న్యాయమూర్తి ముందు ఇటు అమిత్ బాగ్చిని హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. 2008లో అమిత్ బాగ్చి పైన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు అయిన తర్వాత అమిత్ బాగ్చి పరారీలో ఉన్నారు. ఆ తర్వాత కరీంనగర్ పోలీసులకు దొరకలేదు, చిక్కలేదు. దీంతో అతని పైన వారెంట్ ఇష్యూ కావడంతో అతడు రాంచీలో గత 10 ఏళ్ల పైగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ జైల్లో ఉండడంతో వారెంట్ జారీ కావడంతో అక్కడికి వెళ్లి కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే 2008లో నమోదైనటువంటి కేసు పైన పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కరీంనగర్ జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత మరొకసారి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.